తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన. తెలంగాణ ప్రగతిలో నిర్మాణ భవన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిర్మాణ భవన కార్మికులకు అందవలసిన సబ్సిడీలు అందడం లేదని, కాంట్రాక్టర్ల అప్పజెప్పడం వల్ల లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, గ్రామ నాయకులు వెంకటన్న, రాములు, కురుమూర్తి, లాలన్న, ఆనందు. నా పేరు ప్రసాద్, తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు. ప్రభుత్వము కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేసిన ఫలితంగా నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్షేమ బోర్డు ద్వారా సెస్ నుంచి వచ్చిన డబ్బుల ద్వారా ప్రస్తుతం చాలామంది నిర్మాణ రంగ కార్మికులకు ప్రసూతి సాయము, పెళ్లి కానుక సాయము, సహజ మరణ సాయము, ప్రమాద సాయము ఇస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పుడు పెళ్ళి అయితే 30,000, డెలివరీ అయితే 30,000, సహజ మరణం 1,30,000, ప్రమాద మరణం 6,30,000 ఇలాంటి స్కీములు పోరాట ఫలితంగా సంక్షేమ బోర్డు ద్వారా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు ఏం చేస్తున్నామంటే ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు టెండర్లను ఆహ్వానించడం జరిగింది. ఆ టెండర్ల ఉద్దేశం ఏమంటే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఇష్టగోలిగా తన వ్యవహారం నడిపి కార్మికులను నష్టం చేసే పద్ధతిని, ఈ ఇన్సూరెన్స్ను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడానికి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. దీన్ని మేము ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘంగా సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. కార్మికులకు ఇది నష్టదాయకమైంది. ప్రస్తుతం ఇప్పుడు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు ఎట్లయితే అమలవుతున్నావో అదే రూపకంగా దీన్ని కొనసాగించాలి. సంక్షేమ బోర్డు ద్వారా కొనసాగించాలి. కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలి. అదేవిధంగా సెస్ డబ్బులు కోట్ల రూపాయల నిల్వ ఉన్నవి, ఇప్పటికి పింఛన్ ఇవ్వడం లేదు. తక్షణమే 6,000, 10,000 రూపాయల పింఛన్ని భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ నిధులు అండ్ సెస్ నిధులు పక్కదారి పట్టకుండా కార్మిక వర్గానికే ఉపయోగపడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ ఆందోళన కార్యక్రమం మా సంఘం పిలిపించింది. అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో మేము నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం.